ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు చిచి రాజకీయ నాయకులు అనకూడదు వీళ్ళని, ఎవరైనా సరే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మేబీ వాళ్ళు పొలిటీషియన్కి సంబంధించినటువంటి బ్లడ్లో పుట్టుండొచ్చేమో, కానీ ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టాలని, కొత్తగా పాలిటిక్స్లోకి రావాలని, ఆల్రెడీ పాలిటిక్స్లో తిరుగుతా పార్టీ స్థాపించాలని ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు అలా పెట్టే వాళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా తెర మీదకి వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బిజినెస్ పెట్టాలి అనుకున్నారు, కానీ ఎలా ఉంటే బాగుంటుంది, ఏంటి ఉంటే బాగుంటుంది, టీ హబ్కి వెళ్ళి కొంతమంది నిపుణుల సలహాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఇలా చేస్తే బాగుండండి, అలా చేస్తే బాగుంటుందండి అని సలహాలు ఇస్తారు, ముందుకెళ్తారు. వాళ్ళ డ్యూటీ అది. ఎవరన్నా రాజకీయ పార్టీ ఆల్రెడీ పెట్టి ఎలక్షన్లో పోటీ చేస్తే సర్వేయర్స్ దగ్గరికి వెళ్తారు, ఎలా ఉందో చెప్పండి, ఏంటో చెప్పండి, మాకు భవిష్యత్తు ఎలా ఉంది అని. పోనీ ఎవరైనా నార్మల్గా ఏ బిజినెస్ లేనోడు కూడా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాడు, నా భవిష్యత్తు ఎలా ఉందో చెప్పమని, ఏదైనా ఉచిత సలహాలు ఉంటే ఇవ్వమని. అట్లాగే రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ వ్యూహకర్తలు సలహాదారులు వస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జాబ్ కూడా అదే కదా. ఎవడెవడు పార్టీ పెడతారని వెతుక్కుంటారు, వెంటనే వాళ్ళు దాన్ని కలుస్తారు. నువ్వు జెండా ఇలా డిజైన్ చేయి, ఈ గల్లీలో దూరు, ఈ రంగు ఇలా చేసుకో, ఈ నినాదాలు చెయ్యి, ఈ ప్రామిసులు చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు, అలా చెయ్యి, ఇలా చేయని సలహాలు ఇచ్చి వెళ్తూ ఉంటారు. అంటే వీళ్ళకి తెలియకో తెలుసు అని కాదు, వీళ్ళకి నిజంగా తెలిస్తే వీళ్ళని ఎందుకు పిలుస్తారు తర్వాత సంగతి. ఇప్పుడు జరిగింది ఏంటంటే కవిత గారు, కేసీఆర్ గారి కూతురు, ఈవిడ మా కుటుంబంతో నాకు విభేదాలు ఉన్నాయి, మా పార్టీతో నాకు సంబంధం లేదు, మా నాన్న స్థాపించిన పార్టీ నాకు అక్కర్లేదు, మా అన్నతో నేను మాట్లాడట్లేదు, నేను ఎప్పుడు మూతి తిప్పుకొనే ఉంటాను అని చెప్పేసి కొత్తగా రాజకీయ పార్టీలోకి చేరింది. రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నట్టుగా తనకంటూ ఒక ఆలోచన ఉన్నట్టుగా ప్రకటించుకుంది. ఇకపోతే ఇలాంటి ప్రకటన చేసినప్పుడు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే రాజకీయ వ్యూహకర్తలు కానీ సలహాదారులు కానీ వీళ్ళ దగ్గరికి వస్తారు, లేదా వీళ్ళు కూడా వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ గారు అంటే అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్కి 2023లో సలహాలు ఇచ్చాడు, అంతకుముందు కేసీఆర్కి సలహాలు ఇచ్చాడు, ఇప్పుడు మన విజయ్ పార్టీ పెట్టాడు కదా, ఆయనకి సలహాలు ఇచ్చాడు. అలా సలహాలు ఇస్తూ వెళ్తున్నాడు. ఈ టైంలో అనుకోకుండా ఈ మధ్యకాలంలో వరుస భేటీలు కవితతో జరుగుతున్నాయి అనే విషయం తెలిసింది. దీని గురించి చర్చించుకోవాల్సినంత అవసరమేం లేదు. ఆవిడకి ఏదో ఉత్సాహం కొద్దీ పార్టీ పెట్టాలి అనుకుంది, దానికి తగ్గ చిల్లర కూడా ఆవిడ దగ్గర ఇబ్బడికి ఎంతో పదో పొరకో ఉంది. అలా జనాల్లోకి వెళ్దామని అనుకుంది. సరే ఎలాగో జనాల్లోకి వచ్చాను కదా, మళ్ళీ మీ నాన్నకో పార్టీ నీకో పార్టీ ఉంటే ఎటేయాలో ఒకటి అర్థం కాక మేము సతమతం అవుతున్నానండి, అయితే మాకు నువ్వే కావాలి లేదా మీ నాన్నే కావాలని, అసలు మేమే కావాలని అందరూ ఆలోచిస్తున్నారు, కాబట్టి వాళ్ళని నేను నా వైపు తిప్పుకోవడానికి నేను జనాల్లోకి వస్తున్నాను అన్నట్లుగా ఒక భ్రమలో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. అంతమించి ఇంకేమీ లేదు. కావాలని ఎవరు రావాలని ఎవరు కోరుకోవట్లేదు. బయట ఉన్న మార్కెట్లో మాత్రం ఇదే జరుగుతూ ఉంది. బట్ మరి వీళ్ళకంటూ కొన్ని ఆశలు ఉంటాయిలే, తప్పే ఉంది. అలా రాజకీయాల్లోకి వచ్చి కొంచెం ముందు తిరుగుతూ అటు తిరుగుతూ ఉంటే అదే పనిగా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ వార్తలు కూడా మీకు ముందే చెప్తున్నా, కావాలని ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకి వీళ్ళకి పదో పొరకో ఇచ్చి రాయించుకుంటారే తప్పితే వీళ్ళ వెనకాలే పెన్ను పేపర్ పట్టుకొని ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తారా, ఎప్పుడెప్పుడు ఏం చేస్తారని రాసుకునే అంత ఇది కూడా ఎవరికీ లేదు, క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి అంటే. సో కవిత గారు పార్టీ పెట్టాలనుకున్నా, ఆ పార్టీకి ఎవరైనా జాతీయ స్థాయిలో ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు వచ్చి ఈవిడకి ఉచితంగానో లేకపోతే దేనికైనానో సలహాలు ఇచ్చినా అక్కడ ఒరిగేది మాత్రం ఏమీ లేదు. ప్రాంతీయంగా తెలంగాణ నుంచి ఒక పార్టీ వచ్చింది. తెలంగాణ ఉద్యమం టైంలో ఆ సెంటిమెంట్ని బేస్ చేసుకొని వచ్చింది. అనుకోకుండా వైఎస్ఆర్ గారు మరణించడంతో ఆ మరణాన్ని వీళ్ళకు అనుకూలంగా మలుచుకునే క్రమంలో ఒక పార్టీ ఉద్భవించింది, మద్దతు కోరింది, మంచాన పడింది. తర్వాత ఏం చేశారు, జనాల్లో గెలిచారు. ఆ తర్వాత పేరు మార్చుకున్నారు, నెక్స్ట్ మళ్ళీ పోటీ చేశారు, మళ్ళీ గెలిచారు, ఆ తర్వాత పేరు మార్చుకున్నప్పుడు ఓడిపోయారు. ఇలా ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించారు. సరే, సంతోషం. కానీ ఈ 10 ఏళ్లలో మీరు చేసింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. తెలంగాణ
సంపదను అస్తిత్వాన్ని కాపాడడానికి నేను పార్టీ పెట్టాలనుకుంటున్నానని ఈవిడనింది. అస్తిత్వాన్ని ఆల్రెడీ మీ కుటుంబమే సర్వనాశనం చేసిన తర్వాత నువ్వు మళ్ళీ అక్కడ కాపాడడానికి ఏమీ మిగలలేదు. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా దాన్ని కాపాడుకోవాలా అంటే ఆల్రెడీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే దిశగా పనిచేస్తుంది, అలాగే వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో ప్రశాంత్ కిషోర్ కవితని కలిసినా కలవకపోయినా అక్కడ ఒరిగేది మాత్రం ఏముండదు. ఒరిగితే ఏమైనా ప్రశాంత్ గారికి లాభం పడి ఉండొచ్చేమో, కానీ ఈవిడకి మాత్రం ఎలాంటి అడ్వాంటేజ్ అనేది ఉండదు. ఈ పార్టీ జనాల్లోకి వెళ్ళదు ఆల్మోస్ట్, ఎందుకంటే జనాలు ఎవరు కావాలని కోరుకోలే ఎప్పుడు ఈవిడ్ని. ఒక అసెంబ్లీ ఎక్స్పీరియన్స్, ఒక మంత్రిగా కొంచెం ఎక్స్పీరియన్స్, జనాల్లో కొంచెం ఎక్స్పీరియన్స్, ఇట్లాంటివి ఏవైనా ఉంటే, పోనీ ఇవేవి లేకపోయినా ఎంత కాదనుకున్నా పొలిటీషియన్ బ్లడ్ కాబట్టి వాళ్ళలాగా ఏమైనా డెలివరీ చేయగలిగితే రాజకీయాల్లో అది కూడా కొద్దో గొప్ప పైకి వచ్చిన వాళ్ళని చూసామే. కానీ గోల్డెన్ స్పూన్తో రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చి ఊరికే దేశం మొత్తం నన్నే కోరుకుంటుంది అన్న భ్రమలో బతికేసి పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే జాబితాలోకి ఇది కూడా చేరుద్దేమో అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.